అలాగే నాకు ఈ ఆత్మ విద్యను బ్రహ్మ విద్యను నేర్పించిన మా గురువులు చక్రవర్తి వీరరాఘవరావు గారికి, రాజలక్ష్మి అమ్మ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడికి ఇచ్చేసిన ఆత్మ బంధువులందరికీ ఆత్మ నమస్కారమా. మనము ధ్యాన మార్గంలోకి, జ్ఞాన మార్గంలోకి, సత్య మార్గంలోకి వచ్చేసాము. కాబట్టి ఎన్నో కోట్ల మంది కన్నా మనం ముందున్నాము. గీతలో పరమాత్మ 1,000,000 మందిలో ఒక్కరు మాత్రమే ఈ సత్యాన్ని అర్థం చేసుకోగలుగుతారని వారు చెప్పారు. కాబట్టి మనం ఎంత అదృష్టం ఉంటుంది చూడండి. డబ్బు ఉండడం, అధికారాలు, హోదాలు, అంతస్తులు ఎన్నైనా ఉండొచ్చు. అవన్నీ కూడా ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతాము. కానీ ఈ జ్ఞానం అనేది మళ్ళీ పుట్టుకలేని స్థితికి మనల్ని తీసుకెళ్తుంది. అంటే మనం ఎంత అద్భుతమైన వాళ్ళము, ఎంత గొప్పవాళ్ళము. కాబట్టి మనకి మనమే ఒకసారి ధన్యవాదాలు చెప్తున్నాం. ఇప్పుడు మనం సాధన చేస్తున్నాం. సాధన ఎందుకు చేస్తున్నాము అంటే మనం ఇలా చెప్తున్నాం, శక్తులు, మనలో ఉన్న శక్తిని ఉత్తేజపరచుకోవాలి. జన్మ జన్మలుగా మనలో శక్తి మూలాధారంలో, కుండలినిలో 3.5 చుట్టు చుట్టుకొని ఉంటుంది. ఆ శక్తిని మేల్కొల్పాలి మనం. కాబట్టి ఆ శక్తి మేల్కొని మనలో ఉన్న 7 చక్రాలు దాటుకొని సహస్రాల స్థితికి చేరుకున్నప్పుడే మన జీవుడికి ముక్తి, మోక్షము, మనము దైవంగా ఎదుగుతాము. ఊరికి నేను ఆత్మ అంటేనే దేవుడు అయిపోము. ఆ ఆత్మస్థితికి చేరుకోవాలంటే ఎన్నో నేర్చుకోవాలి, మార్చుకోవాలి. ఆ ప్రయాణంలో మనం ఇంత దూరం వచ్చేసాము, సాధన మొదలు పెట్టేశాము. సాధన చేస్తూ ఉంటే మనకి ఎన్నో శక్తులు వస్తాయి. అది మీరు కూడా ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటారు, భవిష్యత్తులో వస్తాయి. పత్రికారు ఏం చెప్పారంటే ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత కూడా చాలా జన్మలు పడుతుందంట. అంటే ఏంటి, ధ్యానంలోకి రాకముందు కన్నా ధ్యానంలోకి వచ్చిన తర్వాత కూడా చూడండి, కొంతమంది శాకాహార ర్యాలీలు అంటేనే ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇంకా వేరే దేనికన్నా పిలుస్తారు, రాదు. ర్యాలీ కంటే మాత్రం వస్తారు. ఎందుకంటే వాళ్ళ సోల్ డిజైన్ అక్కడికే ఉంది. కొంతమంది పిరమిడ్స్ కట్టే దాని మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు. కొంతమంది ఇక్కడ పనులు ఉంటాయి కదా, ఎన్నో వర్క్స్ ఉంటాయి, వాటి మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇక్కడ అందంగా ఉండాలి, ఇక్కడ ఇది చేయాలి, అక్కడ అది చేయాలి. అలా ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత కూడా చాలా జన్మలు పడుతుంది. అదేవిధంగా కొంతమందికి నాలాగా క్లాసులు అంటే ఇష్టం ఉంటుంది. టైం దొరికితే క్లాస్ వినాలి, గురువులు ఏం చెప్పారు, ఇంకొక విషయం నేర్చుకోవాలి. అట్లా కొంతమందికి క్లాసులు అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది. అంటే సోల్ డెవలప్మెంట్ అనేది ధ్యానంలో వచ్చిన తర్వాత కూడా చాలా జన్మలు అవుతుంది. ధ్యానంలో వచ్చేస్తానే ఆత్మగా ఎదిగిపోము. అయితే ఎప్పుడైనా ప్రయత్నం వల్లే జరుగుతుంది. స్కూల్లో పిల్లలు పాఠాలు చదువుకొని కరెక్ట్గా ఎగ్జామ్స్ రాస్తేనే నెక్స్ట్ క్లాస్కి వెళ్తారు. అదేవిధంగా ఇక్కడ కూడా మనము నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి, ఈ జన్మలో నాకు ఈ సిలబస్, ఈ జన్మలో నాకు ఈ సిలబస్ అని అవి తెచ్చేసుకుంటాము. అయితే కొన్ని గ్రేట్ సోల్స్ ఒక జన్మలో 50 జన్మల పాఠాలు కూడా నేర్చుకునేస్తాయంట. అంటే వాళ్ళకి అంత పట్టుదల ఉంటుంది. చిన్న పిల్లలు ఇంటర్ రాసేసారు, డిగ్రీ రాసేసారు అని బయట మనం వింటూ ఉంటాము. అదేవిధంగా ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత కూడా మన శ్రద్ధను బట్టి 50 జన్మల 100 జన్మల పాఠాలు కూడా ఒక జన్మలోనే నేర్చుకుంటాము. కొన్ని సోల్స్ 10 జన్మలు 20 జన్మలు 100 జన్మలు అయినా ఏమి నేర్చుకోకుండా తమో గుణంలో తిని నిద్రపోవడము, రజోగుణంలో నేను నా కుటుంబము బాగుంటే చాలు అని ఇలా రకరకాలుగా జరుగుతూ ఉంటుంది. అంటే భగవంతుడు ఫ్రీలీ స్వేచ్ఛనిచ్చేశాడు. మీ ఇష్టం, నీకేం కావాలో ఇచ్చేసినా, నీకు నచ్చినట్టు బతుకు అన్నాడు. ఎప్పటికైతే మనం సిలబస్ పూర్తి చేస్తామో అప్పుడే మనము ఆత్మగా ఎదుగుతాము. అంటే ఈ లోపల నేర్చుకోవాల్సిన సబ్జెక్ట్ అంతా చాలా ఉంది. ఏదో కూర్చొని కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నామంటే కుదరదు. పక్షి పైకి ఎగరాలంటే 2 రెక్కలు ఆడించాలి. కాబట్టి సాధన చేయాలి, సాధన చేస్తూ ఈ జ్ఞానం పొందాలి. అప్పుడు మాత్రమే మనము ముక్తికి, మోక్షానికి అర్హులము. ఇప్పుడు మనం ఏదో సాధన చేసామో, ఏదో సమస్య ఉంది ఇంట్లో, ఆ సమస్య తీరిపోవాలి అని కూర్చున్నామంటే సమస్య తీరిపోతుంది, కానీ నీ ఆత్మ ఎదుగుదల అనేది ఉండదు. అంటే సబ్జెక్ట్
సబ్జెక్ట్ అనేది ఫస్ట్ కరెక్ట్గా ఏంది అనేది నేర్చుకున్నామంటే మనం తొందరగా క్వాలిఫై అయిపోతాము. సబ్జెక్ట్ నేర్చుకోకుండా ఏదో ఒకటి చదివేసినాం, రాసేసినాం, 35 మార్కులు వచ్చింది, ఈ జన్మ పాస్ అయిపోయినాము, నెక్స్ట్ జన్మ అలా పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరేసేయడం వెళ్ళిపోతూనే ఉంటుంది జన్మలు. అలా కాకుండా ఈ జన్మలోనే నేను ముక్తిని, మోక్షాన్ని సాధించాలి. ముక్తి అంటే ఈ శరీరంలో ఉన్నప్పుడే దుఃఖరాహిత్య స్థితిని పొందడం అంటే నిర్వాణం. అదే గురువు గారు చెప్పింది. అంటే మన కంటికి ఎదురుగా మాట జరిగినా మనకి బాధ అనిపించదు. అంటే మన మనోస్థితి ఆ స్థాయికి వెళ్ళిపోతుంది అన్నమాట. మన శ్రద్ధని బట్టే మన జ్ఞానం అనేది ఉంటుంది. కాబట్టి సాధన చేసేటప్పుడు మనకి కొన్ని శక్తులు వస్తాయి. అవి ఏంటి అనేది తెలుసుకొని వాటిని మనం అధిగమించగలగాలి. వాటిని తెలుసుకోకుండా అధిగమించకుండా ఉంటే అక్కడే ఉండిపోతాం. ఫస్ట్ అందుకే సబ్జెక్ట్ నేర్చుకోవాలి. శక్తులు ధ్యానం చేయడం వల్ల మనకి శక్తులు వస్తాయి. అదేంటంటే మన ఎనర్జీ స్లోగా ఉన్నప్పుడు ఇందాక అనుకున్నాం కదా, మన ఆలోచన విధానము ఆ విధంగా క్షుద్ర విద్యలు మనం ఎంతో మందిని చూస్తుంటాము. క్షుద్ర విద్యలు చేసేవాళ్ళని వశీకరణ అంటారు, దాన్ని బ్లాక్ మ్యాజిక్ అంటారు. అదేవిధంగా హిప్నాటిజం, మెస్మరిజం, మెటలోథెరపీ, బ్లాక్ మ్యాజిక్ ఇవన్నీ క్షుద్ర విద్యలు. మీరు వినే ఉంటారు, కానీ మనం ఏమనుకుంటాము, అదంతా అబద్ధం, అదంతా ఏం లేదులే అనుకుంటాము. ఎందుకంటే మనకి కరెక్ట్గా సరైన అవగాహన లేకపోవడం వల్ల. కానీ నిజంగా ఏంటంటే సాధన చేసేటప్పుడు ఈ బ్లాక్ ఎనర్జీస్, క్షుద్ర విద్యలు మనకు వస్తాయి. కానీ ఒక ఆత్మజ్ఞానిగా ఉండేవాడు, నేను ఆత్మను కదా, నాలో ఉన్న ఆత్మే కదా అందరిలో ఉంది, ఇటువంటివి వచ్చాయి ఓకే అని చూసి సాక్షిగా వదిలేయగలిగితే అతను వాటిల్లో తగులుకోడు. ఎందుకంటే మాయ అనేది ప్రతి క్షణము, ఈరోజు రేపు ఎల్లుండు కాదు, ప్రతి క్షణము మనకు పరీక్ష పెడుతూ ఉంటుంది. మామూలు వాళ్ళకన్నా సాధనా మార్గంలోకి వచ్చిన వాళ్ళకి ఎక్కువ పరీక్షలు ఉంటాయి. కాబట్టి మనము మామూలు వాళ్ళకన్నా చాలా జాగ్రత్తగా ఉండాలి. మనము చేసే ప్రతి పనిలోనూ మనము ఎరుకను కలిగి ఉండాలి. అది లేదనుకోండి ఖచ్చితంగా మళ్ళీ మనం 100 జన్మలు వెనక్కి వెళ్ళిపోతాం. ఇంత సాధనలోకి వచ్చి కూడా మనము వెనక్కి వెళ్ళిపోతాం. దానికి ఉదాహరణగా మనము విశ్వామిత్రుడిని చూసాము. ఆయన 1000 సంవత్సరాలు సాధన చేస్తాడు, మళ్ళీ ప్రకృతి పరీక్ష పెడుతుంది, మేనకను పంపిస్తుంది. ఆమె మాయలో పడిపోయి తన శక్తిని అంతా కోల్పోతాడు. మళ్ళీ సాధనలో కూర్చుంటాడు, మళ్ళీ 1000 సంవత్సరాలు సాధన చేస్తాడు, మళ్ళీ ఆయన తన శక్తిని కోల్పోవాల్సి వస్తుంది. అలా ఎన్నోసార్లు మీకు తెలుసు త్రిశంకు స్వర్గాన్ని ఏమి నేను ఎందుకు చేయలేను అని, నేను అన్న అహము ఎప్పుడైతే మనలో ఉంటుందో, నేను నాది అన్న అహంకారం, మమకారాలు ఉన్నప్పుడు మళ్ళీ మనం ఎంత సాధన చేసినా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతూనే ఉంటుంది మన సోలు. కాబట్టి సాధన మార్గంలోకి వచ్చేసాను కాబట్టి నేను ఇంకా ఆత్మస్థితి, ఆత్మదర్శనం అయిపోతుంది అనుకునేస్తే అది చాలా తప్పు. ఇక్కడే మనం కరెక్ట్గా నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది. కొంతమంది మనం చూసే ఉంటాము, మ్యాజిక్ చేస్తూ ఉంటారు. ఒక మనిషిని 2గా కోసేసి మళ్ళీ అతికిచ్చేసినట్టు, గాలిలో నుంచి శివలింగాలు, విభూది, ఏదేదో వస్తువులు సృష్టించేసి ఇలా ఆటాలు ఇలా ఇచ్చేస్తూ ఉంటారు కదా. అలాంటివి చూస్తూ ఉన్నాము. ఇంకా ఎన్నో రకాలు పక్షులు రకరకాలుగా మారిపోవడం, డబ్బులు సృష్టించి చల్లడం, మ్యాజిక్లు ఇవన్నీ చూస్తున్నాం కదా. ఇవన్నీ క్షుద్ర విద్యలే. సాధనలోనే ఇవన్నీ వాళ్ళు సాధించుకుంటారు. వాళ్ళు అక్కడికే ఉండిపోతారు, నేనేదో సాధించాను అంటే మామూలు వాళ్ళకన్నా నేను గ్రేట్ కదా. ఈ విద్యలన్నీ ప్రదర్శించి డబ్బులు సంపాదించి బాగా పెద్ద బంగ్లాలు, కార్లు కొనుక్కొని మేము ఎంజాయ్ చేస్తున్నాము అనుకుంటారు. కానీ ఇది తప్పు, ఇంకొకరిని మోసం చేయడం తప్పు అనేది ఆ ఆత్మకు తెలియదు. కాబట్టి ఫస్ట్ సబ్జెక్ట్ ఎందుకు నేర్చుకోవాలంటే దీనికి అటువంటి మాయలు, మంత్రాలు అన్నీ కూడా కరెక్ట్ కాదు. కాబట్టి ఫస్ట్ సాధన మొదలు పెట్టిన వాళ్ళకి, అంటే ఇక్కడ మనం ముందు జన్మల్లో సాధన చేసి ఇటువంటివి పొందేసిన వాళ్ళము ఉంటాము, ఇప్పుడు సాధన చేస్తూ ఇటువంటి స్థితులు వచ్చే వాళ్ళు ఉంటాము, ఇప్పుడు ఏమీ లేకపోయినా నెక్స్ట్ జన్మలో కూడా ఇటువంటివి వచ్చే వాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళ సోల్ లెవెల్ని బట్టి
వాళ్ళ శక్తులు అనేవి వస్తూ ఉంటాయి. సబ్జెక్టు తెలుసుకున్నప్పుడు మనం ఇప్పుడు ఎక్కడున్నాము, మనం ఏ విధంగా ఉండాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు అన్న క్లారిటీ అనేది ఫస్ట్ మనకు వస్తుంది. కాబట్టి ఫస్ట్ సాధన మొదలుపెట్టినప్పుడు ప్రకృతి మనకి పరీక్షలు పెడుతుంది. క్షుద్ర విద్యలు, హిప్నాటిజం, మెస్మరిజం, మెటలోథెరపీ, బ్లాక్ మ్యాజిక్ ఇటువంటి విద్యలు వస్తాయి అన్నమాట. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాము. హిప్నాటిజం అంటే మీరు చూసే ఉంటారు, ఒక డాక్టర్ లేదు ఒక తెలిసిన వ్యక్తి మా అమ్మాయి ఏదో ప్రాబ్లంలో ఉందండి, మా అబ్బాయి ఏదో ప్రాబ్లంలో ఉన్నారు, చదువుకోవడం లేదు, ఏదో భయపడిపోయినారు అని మనకి సమస్య వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి అనేది తెలియదు. ఆ తెలియక ఏం చేస్తామంటే ఎవరైనా పలానా వీధిలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన బాగా చెప్తాడు, ఇట్లా ఏదైనా సమస్యలు ఉంటే అంటే మనం మన పిల్లల్ని తీసుకొని పరిగెత్తా వెళ్తాం. అయ్యా మా పిల్లోడు మా పిల్ల ఇట్లా భయపడిపోతున్నారు, మీరు ఏదైనా సలహా చెప్పండి అంటే వాళ్ళు ఎదురుగా కూర్చోబెట్టి ఏదో వాళ్ళకి చెప్తారనమాట, హిప్నటైజ్ చేస్తారు. అంటే వీళ్ళ ఆలోచనతో వాళ్ళ మెదడు మీద ప్రభావం చూపిస్తారు. అంటే వాళ్ళ నర్వస్ సిస్టమ్ మీద కంట్రోల్ వీళ్ళు తీసుకొని చెప్పు ఏమైంది, నువ్వు ఏం చేసినావు, ఎందుకు ఏడుస్తున్నావు, నీకెందుకు ఈ కష్టం వచ్చింది అని వీళ్ళు క్వశ్చన్ చేస్తూ ఉంటే వాళ్ళు ఏదో చెప్తా ఉంటారు. మీ పిల్లకి ఇలా జరిగిందంట, దానివల్ల గత జన్మలో ఇది ఉంది, మీరు ఈ తప్పు చేస్తున్నారు, కాబట్టి మీరు అక్కడ పోయేసి ఈ నిమ్మకాయలు మంత్రించండి, మీరు ఇది చేయండి, ఈ పరిష్కారం ఆ పరిష్కారం అని ఏదో వాళ్ళకి తెలిసి చెప్తూ ఉంటారు. ఈ భయపడిపోయి ఈ కష్టంలో సమస్యలో ఉన్న వాళ్ళు అన్కాన్షియస్గా అచేతనంగా పడిపోతారు. వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియదు, భయం భయం భయం. ఫస్ట్ ఈ భయాన్ని పోగొట్టుకోవాలి. ఆ భయంలో పడిపోతారు. ఆ పడిపోవడం వల్ల ఏమవుతుంది, వీళ్ళు దాన్ని అన్కాష్ చేసుకుంటారు. ఓకే మేము మీకు మంచి చేస్తాం కదా, మాకు 10,000 ఇచ్చేసుకోండి, 20,000 ఇచ్చేసుకోండి అని మేము హిప్నటైజ్ చేసాము, ఇంకా బాగా అయిపోతుంది మీ పిల్లకి మీ పిల్లోడికి అని ఏవో మాటలు చెప్పి చేస్తారు. దాన్ని వాళ్ళు ఏదో మనం మంచి చేస్తున్నాము ఒకరి అంటే అక్కడ కూడా మంచి ఆలోచన ఉండేవాడు, నేను ఏదో మంచి చేస్తున్నాను, 10 రూపాయలు డబ్బు తీసుకుంటున్నాను, ఇదే తప్పు కాదని అతను అనుకుంటాడు. కానీ ఇక్కడ ఎవరు ఏం చేయలేకపోయినా అక్కడ రికార్డ్ అవుతూ ఉంటుంది. ఈ తప్పు వల్ల ఇంకెన్నో జన్మలు వెనక్కి వెళ్ళిపోతారు. అది వాళ్ళకి తెలియదు అసలుకి. కాబట్టి నేనేం చేసినా కరెక్టే అనుకోవడం అజ్ఞానం. ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది పర్టికులర్గా మాన్యువల్ ఇచ్చినట్టు భగవద్గీతలో పరమాత్మ ఇచ్చేసినాడు. మనం ఆ మాన్యువల్ తెలుసుకోకుండా మనం ఏం చేసినా కరెక్టే అనుకుంటే ఖచ్చితంగా పప్పులో కాలేసినట్టే. అదేవిధంగా మెస్మరిజం, హిప్నాటిజంలో వాళ్ళ నరాల మీద ప్రభావం చూపించి వాళ్ళ మైండ్ని వీళ్ళ కంట్రోల్లో తెచ్చుకొని చేస్తారు. మెస్మరిజం అంటే కంటి చూపుతో కళ్ళతో చూస్తూ ఎదుటి వాళ్ళని ఆకర్షిస్తారనమాట. అంటే ఇంక వాళ్ళ కాలంలో అలా ఇలా తిప్పలేరనమాట. వాళ్ళ కళ్ళల్లోకి వీళ్ళ కళ్ళు పెట్టి చూస్తూ ఉండిపోతారు. అప్పుడు వీళ్ళు వాళ్ళకి సిగ్నల్స్ పంపిస్తారు, ఏమైంది, ఏం చేస్తావు, ఎందుకు అని వీళ్ళు వాళ్ళని క్వశ్చన్ చేసి వాళ్ళని ఆకర్షించేసుకుంటారు. కొంతమంది చెడు ఉద్దేశం ఉండేవాళ్ళు, ఇటువంటి విద్యలు కలిగిన వాళ్ళు ఎదుటి వాళ్ళని అన్ని రకాలుగా కూడా నష్టపరుస్తూ ఉంటారు. శారీరకంగా మానసికంగా వాళ్ళని లొంగ తీసుకొని అన్ని విధాలా వాళ్ళని వాడేసుకుంటారు. ఇలాంటి వాళ్ళని సమాజంలో మీరు చూసే ఉంటారు. ఎందుకంటే అన్నీ మనకు తెలుస్తూనే ఉంటాయి, కాకపోతే ఏందనేది మనకు తెలియదు. ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక సబ్జెక్ట్ గురువులు మనకు చెప్పిన తర్వాత ఓహో ఇలాంటివన్నీ ఇందులో అనేది మనకి ఇప్పుడు తెలుస్తూ ఉంది. కాబట్టి మెస్మరిజం అంటే కంటి చూపుతో వశపరుచుకొని వాళ్ళకి ఏం కావాలో వాటిని ఉపయోగించుకుంటారన్నమాట. నెక్స్ట్ మెటలోథెరపీ, అది కూడా మనకు తెలుసు. లోహాలు, రాగి మీద కూర్చుంటే మీకు ఇది జరుగుతుంది, ఇతడి మీద కూర్చుంటే మీకు ఇది జరుగుతుంది, ఈ మెటల్ వాడితే ఇది వస్తుంది. అవన్నీ అజ్ఞానపు చర్యలు, అజ్ఞానపు చేష్టలు. ఏ మెటల్లో ఏమీ లేదు, అంతా మంచి, సృష్టి అంతా మంచి అనుకున్నప్పుడు మట్టిలో నుంచే మాణిక్యాలు ఉంటాయి. కానీ ఇది తెలియక వాళ్ళు ఏదో ఇచ్చారు, దీంట్లో కూర్చుంటే ఇది మంచి జరుగుతుంది అంటే డబ్బు సంపాదించేదానికి ఇది ఒక మార్గము అనేసి ఎంచుకుంటున్నారు. కానీ దానివల్ల మనకి కర్మ వస్తాయి అనేది గ్రహించుకోలేకపోతున్నారు. కాబట్టి ఇది ఒకటి క్షుద్ర విద్యలో ఇది ఒకటి మెటలోథెరపీ అనేది. అదేవిధంగా బ్లాక్ మ్యాజిక్, అది మీ అందరికీ తెలుసు, చాలా దగ్గర చూస్తుంటారు. నిమ్మకాయలు, ఎండుమిరపకాయలు ఏదో మంత్రించినారని, ఇళ్ళ ముందు వేసేసినారని
ఆ ఇంట్లో వాళ్ళకి ఏదో చాకబడి చేసినారని ఒక బొమ్మని తయారు చేసి ఆ చేతికి కాలికి సూదులు గుచ్చడము, దానివల్ల వాళ్ళకి ఆరోగ్యం బాగలేకుండా అయిపోయి చనిపోవడం, ఇవన్నీ నిజాలే. ఎందుకంటే మానసికంగా ఎవరు బలహీనంగా ఉంటారో వాళ్ళని వీళ్ళు ప్రయోగం చేసి వాళ్ళని వశపరుచుకొని వాళ్ళ ద్వారా వీళ్ళకి ఏమి కావాలో అవి చేసుకుంటారు. దానివల్ల ఏమవుతుందంటే ఎవరి మీదైతే ప్రయోగం జరుగుతుందో వాళ్ళు వీళ్ళు చెప్పినట్టే వింటారు, కానీ ఇంట్లో వాళ్ళు చెప్పినట్టు వేరే వాళ్ళు చెప్పినట్టు వినరు. ఎందుకంటే వాళ్ళ ఎనర్జీస్ అంతా వీళ్ళ కంట్రోల్లో పెట్టుకున్నారు. ఇవన్నీ ఘోరమైన తప్పులు. ఇటువంటివి చేసేవాళ్ళు ఇప్పుడు విత్తనం వేస్తానే చెట్టు వస్తుందా? రాదు. అది చెట్టు అయ్యి అందులో నుంచి కాయలు పండ్లు రావాలంటే ఖచ్చితంగా కొన్ని సంవత్సరాలు పడుతుంది. అలాగా మనకి కూడా కొన్ని జన్మలు పడతాయి. ఇప్పుడు చేస్తాను ఏమి జరగదు, వెంటనే రాదు. పాపం చేసేటప్పుడు సుఖప్రాంతం ఉంటుందంట. ఎందుకంటే డబ్బులు వస్తూ ఉంటాయి, పేరు పెరుగుతూ ఉంటుంది, నేను హ్యాపీగా ఉన్నాము అనుకుంటారు. కానీ దానివల్ల వాళ్ళ సోల్ ఎన్ని జన్మలు వెనక్కి పడిపోతా ఉంది, ఎన్ని కర్మలు మూట కట్టుకుంటా ఉంది అనే విషయము వాళ్ళకి తెలియదు. కాబట్టి ఇటువంటివన్నీ కూడా ధ్యానంలో వస్తాయి. ధ్యానం చేస్తే నాకంతా మంచి అనుకోవద్దండి. ధ్యానం వల్ల చెడులు కూడా ఉన్నాయి. కానీ అది మనం అర్థం చేసుకొని మనం చెడు వైపు వెళ్లకుండా మంచి వైపు వెళ్ళాలి. ఎక్కడైనా చెడు అనేది ఉంది. మామూలు సమాజంలో కొంత ఉంటే ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. ఎందుకంటే ప్రతి అడుగు తెలిసి వేయాలి. తెలిసి తెలియక అడుగులు వేసేస్తే ఇంకా అగాధంలోకి పాతాళంలోకి పడిపోయి వందల వేల జన్మలు వెనక్కి వెళ్ళిపోతాం. కాబట్టి ఇటువంటి శక్తులు ఏమైనా మనకు వస్తే మనం సాక్షిగా గమనించాలి. మనకు అర్థమవుతూ ఉంటుంది, ఓ అవును. ఇప్పుడు కొంతమంది చెప్తారు, మన ఆడవాళ్ళు కూడా మనం సాధన చేస్తూ ఉంటే మా ఇంట్లో కుంకుమ రాలింది, మా ఇంట్లో విభూతి రాలింది, జరుగుతాయి. మీరు కూడా చూసే ఉంటారు. అవి చూసినప్పుడు ఓకే మంచిది, భగవంతుడు ఏదో ఈ సాధన నిజమైంది అని నాకు తెలియజేసేదానికి ఈ విభూతి వచ్చి పడింది అని అక్కడికి మనం తృప్తిపడి గమనైపోవాలి. నాకు విభూతి వచ్చింది సాధనలో, నేను చాలా గొప్పదాన్ని, మీరందరూ రండి, మీరందరూ అక్కడ తాంబూలంలో దక్షిణ పెట్టినారంటే మీ సమస్యలన్నిటికీ నేను పరిష్కారం చెప్పేస్తాను, డబ్బు సంపాదించడానికి నాకు ఏదో ఈజీ మార్గం దొరికింది అని నేను దాన్ని వాడుతున్నానంటే ఇప్పుడు హ్యాపీగా ఉంటుంది. తర్వాత ఈ కర్మని ఖచ్చితంగా అనుభవించాలి. కాబట్టి సాధనలో ఇటువంటి క్షుద్ర విద్యలు వచ్చినా మనం వాటిని సాక్షిగా చూస్తూ ఓకే ఓకే అనుకొని ఉండగలగాలి. అదేవిధంగా అతీంద్రియ శక్తులు, మనకి అతీంద్రియ శక్తులు వస్తాయి. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న క్షుద్ర విద్యలో మన అవయవాల ద్వారా చేస్తాము. అంటే వాళ్ళ మెదడు మీద, కంటి చూపు ద్వారా, వస్తువుల మీద అలా చేసి వస్తాయి కదా. ఈ అతీంద్రియ శక్తులు అనేటివి దేనికి సంబంధం లేదనమాట, మన ఇంద్రియాల ద్వారానే జరుగుతుంది. దాన్ని అతీంద్రియ శక్తులు అంటారు. అంటే టెలిపతి అంటే ఇక్కడ నేను అనుకుంటూ ఉంటాను, ఏదో ఒక విషయం నేను అనుకుంటాను, వెంటనే నేను ఎవరి గురించి అనుకున్నానో వాళ్ళు ఫోన్ చేస్తారు నాకు. అంటే ఇక్కడ నా దగ్గర నుంచి థాట్ రిలీజ్ అయింది కదా, నేను ఇప్పుడు నా ఫ్రెండ్కి ఫోన్ చేయాలి మల్లీశ్వరికి అని నేను అనుకున్నాను. అక్కడ మా ఫ్రెండ్కి వినిపించేసి వెంటనే తను నాకు కాల్ చేస్తుంది, ఏరా నేను ఫోన్ చేసి ఇప్పుడే నేను అనుకున్నాను రా అని. మన లైఫ్లో కూడా అలా జరుగుతుంది, మీరు గమనించే ఉంటారు. కాబట్టి ఇక్కడ మనం ఏది అనుకుంటామో అక్కడ వాళ్ళకి వినిపించేస్తుంది అనమాట. దాన్ని టెలిపతి అంటారు. ఇటువంటివి మనలో డెవలప్ అవుతాయి సాధన వల్ల. అదేవిధంగా సైకోమెట్రీ అంటే మన వెంట్రుక చూసి ఈ జన్మలో నువ్వు ఇది చేసావు, ఈ జన్మలో నువ్వు ఇది చేసావని మనం గత జన్మలో ఏం చేసినామో చెప్పేస్తారంట. అంటే మన ఎనర్జీస్ ఆ లెవెల్కి వెళ్ళినప్పుడు అలా చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇవి తెలుసుకున్నాం అనుకో, రేపు మన లైఫ్లో జరుగుతుంటే మనం విన్నాం కదా ఇది నిజమే అనేది మనకి ఎక్స్పీరియన్స్ అవుతుంది. స్వామి రామ హిమాలయ యోగి, ఆయన ఒకసారి ఒక కోనేరు దగ్గర పడుకోన్నారట. ఆయన వాళ్ళ స్నేహితుడు పడుకుంటే ఆయన శరీరంలో నుంచి ఓంకారం వస్తూ ఉందంట. అప్పుడు అదే విషయము నాకు మా గురువు క్లాస్లో చెప్పారు.
మనలో సాధన బాగా పెరిగినప్పుడు మన శరీరంలో నుంచి ఓంకార ధ్వని వినిపిస్తుంది అని. ఇటువంటివన్నీ నిజాలు. ఇవి మనం కూడా ఎక్స్పీరియన్స్ అవుతాం ఖచ్చితంగా. ఇటువంటివి తెలుసుకున్నప్పుడు దేన్ని మనం తీసుకోవాలి, దేన్ని మనం తీసుకోకూడదు అన్న క్లారిటీ మనకు వస్తుంది సబ్జెక్ట్ నేర్చుకున్నప్పుడు. ఏమి తెలియకుండా ఏదో చేసినాం, ఏది జరిగిపోతా ఉంది అంటే దానివల్ల ఉపయోగం లేదు. ఇవన్నీ ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఈ సైకోమెట్రీలో ఒక వెంట్రుక తీసుకొని వాళ్ళ జన్మలన్నీ చెప్తారంట. అంటే వాళ్ళ ఎనర్జీస్ ఆ విధంగా రేజ్ అవుతాయి. నెక్స్ట్ క్రియేటివ్ యాక్షన్. క్రియేటివ్ యాక్షన్ అంటే ఎవరైనా సమస్యల్లో ఉంటారు కదా, వాళ్ళు మంచి వాళ్ళు ఉండొచ్చు. అంటే ముందు ఎలాంటి వాళ్ళో మనకు తెలియదు, ప్రస్తుతం వాళ్ళు మంచి వాళ్ళుగా ఉంటారు. వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చింది, వాళ్ళకి ఈ సలహా ఇస్తే వాళ్ళు బాగుంటారు అని మనం సలహా ఇస్తాము. మనం ఇచ్చిన సలహా వల్ల వాళ్ళకి మంచి జరిగిందనుకో, అప్పుడు మనకు సంతోషం కదా. ఇటువంటి క్రియేటివ్ యాక్షన్ అనే శక్తి కూడా మనకు వస్తుంది సాధన వల్ల. అంటే ఇంతకుముందు చెప్పుకున్నవి క్షుద్ర విద్యలు, ఇప్పుడు చెప్పుకునేవి అతీంద్రియ విద్యలు అన్నమాట. ఇటువంటివి మనం మన గురువుల దగ్గర చూస్తూ ఉంటాము, మనం కూడా ఎక్స్పీరియన్స్ అవుతా ఉన్నాము కదా. మనం అనుకుంటానే అక్కడ ఉండే వాళ్ళకి వినిపించేస్తుంది. అదేవిధంగా బైలొకేషన్. బైలొకేషన్ అంటే సాధన తీవ్రంగా చేసి సాధనలో మనం ఒక మంచి స్థాయికి వచ్చేసినప్పుడు, మనం ఒక యోగిగా ఒక మహర్షిగా మారిపోయినప్పుడు బైలొకేషన్ అనేది జరుగుతుంది. బైలొకేషన్ అంటే ఒక మనిషి రెండు దగ్గరగా కనిపించడం. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చోన్నాను, ఇంకొకరు ఫోన్ చేస్తారు, ఏమ్మా మీరు తిరుపతిలో నాకు గాంధీ రోడ్లో కనిపించినారే, నేను పిలుస్తా ఉన్నాను, మీరు వెళ్ళిపోయినారే అంటారు. కానీ నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను, కానీ ఇంకొక బాడీ అక్కడ కనిపించింది. అంటే మనకి 5 శరీరాలు ఉంటాయి. ఆ విషయం మీ అందరికి కూడా తెలుసు, పంచ ప్రాణాలు అంటారు. కాబట్టి సాధన బాగా చేసినప్పుడు ఇటువంటి ఎక్స్పీరియన్స్లు అన్నీ వస్తాయి. ఒక యోగి ఆత్మకథ పుస్తకము, అందుకు మన గురువు గారు ఈ పుస్తకాలన్నీ చదవాలని, చదివినప్పుడు వాటిలో ఉంటాయి ఇలాంటివన్నీ. ఓహో ఇలాంటివన్నీ ఉన్నాయా అనే విషయం మనకు తెలుస్తుంది, తెలుసుకోవాలి. ఎందుకంటే రేపు మన లైఫ్లో అలాంటివి వచ్చినప్పుడు ఇది నేను విన్నాను కదా, ఇది నేను చదివినాను కదా, ఓకే అని దాన్ని అర్థం చేసుకొని అప్పుడు మనం ఏ విధంగా వెళ్ళాలి అనే దానికి ఇది మనకి మంచిగా ఉపయోగపడుతుంది. కాబట్టి బైలొకేషన్ అంటే ఒక మనిషి రెండు దగ్గరగా కనిపించడం. పంచ ప్రాణాలు ఉన్నాయి కాబట్టి 5 దగ్గరలో కూడా కనిపించే అవకాశాలు ఉన్నాయి. దీనికి మనం ఉదాహరణగా ఒక యోగి ఆత్మకథలో లాహిరి మహాశయుడు అలా 2 ప్లేస్లా కనిపిస్తారు. ఇది ఆ బుక్ చదివి వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఎవరైనా చదివారమ్మా ఒక యోగి ఆత్మకథ? వెరీ గుడ్, వెరీ గుడ్ సార్, ఎక్సలెంట్. కాబట్టి మన బుక్స్ అనేవి ఖచ్చితంగా చదవాలి. అందులో చెప్పున్నారు కదా లాహిరి మహాశయుడు అలా కనిపిస్తారు. కాబట్టి హిమాలయ గురువులకు సంబంధించిన పుస్తకాలు చాలా ఉన్నాయి. అటువంటి చదివినప్పుడు మనం కూడా సాధన మార్గంలోకి వచ్చాం కాబట్టి ఓహో ఇన్ని రకాలు ఉంటాయా అని మనం కూడా పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయ్యి అందులో ఉన్న ఆనందాన్ని మనం తీసుకొని అందులో ఉన్న చెడుని వదిలిపెట్టుకొని నెక్స్ట్ ఏంటి అని వెళ్ళాలి. అంటే ఒక ఆత్మజ్ఞాని అన్నింటినీ సాక్షిగా చూడాలి. మనము కనిపించే ఈ శరీరాలం కాదు, కనిపించని ఆత్మలము, మనమే దైవాలము అనేది గురువు గారు మనకు చెప్పేశారు. కాబట్టి మనం ఆ స్థితిలో ఎదగాలంటే వీటన్నింటినీ సాక్షిగా చూడాలే కానీ వీటికి దేనికి లొంగిపోకూడదు. అదేవిధంగా కొంతమంది ప్రయోగాలు చేస్తూ ఉంటారు. కంటి చూపుతో ఇలాగే చూస్తూ ఆ బీరువా బేగం ఓపెన్ అయిపోవాలి అంటే ఓపెన్ అయిపోతుంది, అవుతుంది. అంటే దానివల్ల ఏమవుతుంది, ఇతను ఎంతో సాధన 15-20 సంవత్సరాలు సాధన చేసి దాన్ని సాధిస్తాడు. ఒక విభూతి రావాలని కానీ, ఒక రుద్రాక్ష రావాలన్నా కానీ, ఒక బీరువా ఓపెన్ అవ్వాలన్నా కానీ, ఒక అగ్ని పుట్టించాలన్నా కానీ, ఏ పని చేయాలన్నా దానికి తీవ్రమైన సాధన ఒక 20-30 సంవత్సరాలు వాళ్ళ కెపాసిటీని బట్టి సాధన చేసి సాధిస్తారు. దానివల్ల ఏం ఉపయోగం? వేస్ట్ అయిపోయింది జన్మ. బీరువా బేగం పెట్టి వస్తుంది, అగ్గిపొడి ముట్టిస్తే మంట ఎదుగుతుంది. దానికోసం ఎందుకు మన సాధనని వేస్ట్ చేసుకోవాలి? ఇలాంటివి తెలుసుకోకపోతే జన్మ వృధా అయిపోతుంది. అంటే మాయ అనేది
ఈజీగా మనకి ఆత్మ దర్శనాన్ని కలిగించదు, మనల్ని మాయలో పడేస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు. ప్రతి క్షణము పరీక్షే ఒక సాధకుడికి. కాబట్టి ప్రతి క్షణము మనం ఎరుపులో ఉండాలి. చేయకూడదు ఇది తప్పు అంటూనే రాయి తీసుకొని కుక్కను కొడతాం, చేయకూడదు ఇది తప్పు అంటానే చెత్త ఏదైనా ఉంది మన ఇంటి ముందు చెత్తతో వస్తాము, తీసుకెళ్ళి పక్కింటి కాడేస్తాం. అంటే పక్కిళ్ళు అయితే ఒకటి, మన ఇల్లు అయితే ఒకటి, తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేయాలి. అంటే చేసేస్తూ ఉంటాం అన్నమాట. అందుకని మనం ప్రతి క్షణము ఎరుకలో కాన్షియస్లో ఉండాలంటే నిరంతర సాధన అనేది అవసరం. సాధన చేస్తూ మనల్ని మనం పరీక్షించుకోవాలి. స్వాధ్యాయము అంటే పుస్తకాలు చదవడమే కాదు, మనల్ని మనం చదవాలి. నేను ఏం చేస్తున్నాను, ఇది తప్పు కదా, ఇప్పుడు ఎందుకు నేను ఇలా చేశాను, ఇది కరెక్టే కదా, ఓకే ఇలాగే చేస్తే బాగుంటుంది అని ప్రతి క్షణము మనల్ని మనం పరీక్షించుకుంటూ ఎరుకలో ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్. మనం ఒక్కొక్కసారి వెళ్ళిపోతూ ఉంటాం, డౌన్ అయిపోతూ ఉంటాయి, మన ఎనర్జీ లెవెల్స్ డౌన్ అయిపోతూ ఉంటే తమగుణంలో కూడా వెళ్ళిపోయి గమ్మున పడుకునేస్తాం. ఒక రోజు ఇది లేసి ఏ పని చేయము అంటే అది తమగుణం అనమాట. ఏది చేయము అనమాట, సైలెంట్గా ఉండిపోతాము. అది కూడా తప్పు. అదేవిధంగా అతిగా వెళ్ళిపోతూనే ఉంటాం, పని చేస్తూనే ఉంటాం, పరిగెత్తుతూనే ఉంటాము, అది తప్పు. బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఏం చేయాలో అదే చేయాలి, ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. అదే గురువు గారు చెప్పిన మధ్య మార్గం. కాబట్టి అన్నింటినీ బ్యాలెన్స్ 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 అని ఎప్పటికప్పుడు మనం కాన్షియస్ స్టేట్లో ఉండగలగాలి. ఓకే, బై లొకేషన్ ఈ అతీంద్రియ శక్తులు ఆత్మయే కదా. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనము మన ఎనర్జీస్ డౌన్గా ఉన్నప్పుడు శుభ్ర విద్యలు అనేటివి మనకు తెలుస్తూ ఉంటాయి. అదే కొంచెం మన ఎనర్జీస్ మంచిగా రేజ్ అయినప్పుడు అతీంద్రియ విద్యలు మనం అందరం కూడా ఎక్స్పీరియన్స్ అయ్యి ఉన్నాము. నెక్స్ట్ ఇప్పుడు మనము సిద్ధులు, మన ఎనర్జీస్ బాగా హైగా రేజ్ అయినప్పుడు మనకి సిద్ధులు వస్తాయన్నమాట. ఆ సిద్ధులే అష్టసిద్ధులు, అష్టలక్ష్ములు అంటారు. ఆ అష్టలక్ష్ములు ఏమంటే ఆంజనేయ స్వామికి వచ్చాయి. కొంతమందికి ఇక్కడ గురువులకు కూడా ఆ సిద్ధులు కలిగాయి. అవేమంటే అణిమ, గరిమ, లగిమ, మహిమ, ఈశిత్వ, వశిత్వ, ప్రాప్తి, ప్రాగామ్య, ఈశిత్వ, వశిత్వ. ఈ సిద్ధులు కూడా మనకు వస్తాయి. అంటే ఇవి అష్టలక్ష్ములు అన్నమాట. అణిమ అంటే సూక్ష్మంగా అయిపోవడం. మనం చూసాం కదా, టీవీలో రామాయణం వచ్చింది, అందులో ఆంజనేయ స్వామి లంకకు వెళ్ళినప్పుడు చిన్నవాడిగా అయిపోయి ఆ రాక్షసులు కాపలా ఉంటే వాళ్ళకి తెలియకుండా ద్వారపాలకుని తప్పించుకొని లోపలికి వెళ్ళిపోతారు. ఎలా? అణిమ అంటే బాగా చిన్నగా సూక్ష్మంగా అయిపోయారు. సాధనలో మనకు కూడా ఆ స్థితి వస్తుంది. అంటే అక్కడ ఆంజనేయ స్వామి చిన్నగా అయిపోయి వెళ్ళినట్టు చూపించారు. మనం ఇక్కడ సోల్ లెవెల్లో మన సోల్ బయటకు వచ్చి జర్నీ చేస్తుంది. మనం ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడ సూక్ష్మ లోకాల్లోకి వెళ్తాము. అదే అణిమ సిద్ధి అంటే. అదేవిధంగా మహిమ, మహిమ అంటే పెద్దగా అయిపోతాం. అది కూడా మనము చూసాము ఆంజనేయ స్వామిలో. ఆయన పెద్దవాడిగా అయిపోయి సంజీవిని పర్వతాన్ని తీసుకొని వస్తాడు. తెస్తాడా లేదా? కాబట్టి మనము ఈ సిద్ధుల్ని ఆంజనేయ స్వామిలో చూడొచ్చు. అదేవిధంగా కొంతమంది గురువుల్లో కూడా ఈ సిద్ధులు ఉంటాయి. భవిష్యత్తులో మనందరం గట్టిగా సాధన చేసినప్పుడు ఇటువంటి సిద్ధులు మనకి కూడా వస్తాయి. నెక్స్ట్ లగిమ. లగిమ అంటే తేలిగ్గా అయిపోవడం. అది ఎక్స్పీరియన్స్ మనకి కూడా ఆ ఎక్స్పీరియన్స్ అయిపోయింది. సాధన బాగా చేసినప్పుడు మన శరీరం కూడా తేలికగా అయిపోయి ఒక ఈకలాగా అనిపించిన స్థితి మీ అందరూ కూడా ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటారు. కాబట్టి ఈ సిద్ధులు కూడా మనము ఆంజనేయ స్వామిలో లగిమ తేలికగా అయిపోయి గాలిలో ఎగరాలంటే ఆయన శరీరం తేలికగా చేసుకొని ఎగిరి సముద్రాన్ని దాటి వెళ్ళిపోయాడు కదా. నెక్స్ట్ గరిమ. గరిమ అంటే బరువుగా అయిపోవడం. మనకు కూడా ధ్యానంలో కూర్చోన్నప్పుడు శరీరం అంతా బరువుగా ఎక్స్పీరియన్స్ అయ్యారా? అయింటారు కదా. కాబట్టి గరిమ అంటే బరువుగా అయిపోవడం. ఆంజనేయ స్వామి ద్వాపర యుగం నుంచి త్రేతాయుగం నుంచి ద్వాపర యుగంలోకి వచ్చినప్పుడు భీముడు అడవిలోకి వచ్చినప్పుడు ఆంజనేయ స్వామి పరీక్ష చేసేదానికి తన తోకని దూరంగా పెట్టేసి కూర్చో ఉంటాడు. అప్పుడు భీముడు దాటుకొని వెళ్ళాలంటే స్వామి తోకని కొంచెం పక్కకి ఏంటంటే నాయన నేను బాగా ముసలివాడిని అయిపోయాను,
జరిపే అంత ఓపిక కూడా నాకు లేదు, నా తోకను తీసుకొంచెం అటు పక్కకు పెట్టినాయనా అంటాడు. అప్పుడు ఈయన ఆ తోకని పక్కకు జరపలేకపోతాడు భీముడు. ఇదేంటిది, ఇంతటి బలవంతుడిని నేను కనీసం ముసలి వారం తోక తగ్గించలేనా అని. అంటే ఆయనలోని అహంకారాన్ని తగ్గించేదానికి అక్కడ పరీక్ష అనేది జరుగుతుంది. కాబట్టి మనకి కూడా అటువంటి పరీక్షలు ఎప్పటికప్పుడు జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనం కూడా ప్రతి క్షణము ఎదుగుతూ ఉండి నేను ఇంతవాణ్ణి, నేను అంతవాణ్ణి, నేను ఇంత గొప్ప అనుకుంటే ఏమీ కుదరదు. ప్రకృతి ముందు మనం అందరము కాబట్టి ప్రకృతిని జయించుకొని ఆత్మస్థితికి, దైవస్థితికి, భగవంతుడి స్థితికి చేరాలంటే మనం ఎన్ని నేర్చుకోవాలి, ఎన్ని మార్చుకోవాలి. చూడండి ఫ్రెండ్స్ కదా, గరిమ, ఈ 4 సిద్ధులు అణిమ, మహిమ, లహిమ, గరిమ, ఈ 4 సిద్ధులు ధ్యానంగా మనకు వస్తాయి. ధ్యానం గట్టిగా అంటే ఎంతో పట్టుదలగా, శ్రద్ధగా నేను తెలుసుకోవాలి, నేను నేర్చుకోవాలి అని గట్టిగా చేసే వాళ్ళకి ఈ 4 సిద్ధులు వస్తాయి. నెక్స్ట్ 4 ప్రాప్తి, ప్రాకామ్య, ఈశిత్వ, వసిత్వ. ఈ 4 సిద్ధులు మనకి బ్రహ్మజ్ఞానం కలిగినప్పుడే, అంటే ఆత్మదర్శనమయ్యి బ్రహ్మజ్ఞానం కలిగినప్పుడు ఈ సిద్ధులు వస్తాయి. అవి ఏంటి అంటే ప్రాప్తి అంటే మనకి గత జన్మలో ఏదో పుణ్యం చేసుకుంటాం, అంటే ఒక చెట్టు నాటేశాము గత జన్మలో, ఇప్పుడు పండ్లు కాయలు అద్భుతంగా వచ్చేస్తాయి. మనం అనుకోకుండానే మనకి లాటరీలో 100 కోట్లు వచ్చేస్తుంది, అనుకోకుండానే భూమిలో నుంచి లక్కి బిందులు వచ్చేస్తాయి. ఏమంటే ఇప్పుడు చేసుకున్నాం మనం, అది మన ప్రాప్తంలో ఉంది రావాలి అని. మనం అనుకోకుండానే అవి ఇప్పుడు వచ్చేస్తాయి మనకి. అటువంటివి ఎప్పుడు వస్తాయంటే మన సాధనలో మనము తీవ్రంగా ప్రయత్నం చేసినప్పుడు, అంటే కోరికతో ఏది రాదు, కోరకుండానే జరుగుతాయి, వస్తాయి. అంటే మన సాధన అంత తీవ్రంగా ఉన్నప్పుడు మనకి ఏం రావాలో అవి మనం అడగకుండానే మనకు ప్రాప్తిస్తాయి. ప్రాకామ్య అంటే ఒక మంచి కోరిక ఉంటుంది. అంటే పత్రి గారు ఈ భూమండలం అంతా ధ్యానమయం అయిపోవాలి, శాకాహారమయం అయిపోవాలి, పిరమిడ్ జగత్ అవ్వాలి అని వారు కోరుకున్నారు. అంటే ఒక మంచి కోరిక, అంటే సృష్టి అంతా ఆనందంగా ఉండాలి, ఏ జీవి హింసించబడకూడదు, ఎవరు బాధపడకూడదు, అందరూ ఆనందంగా ఉండాలి. అంటే ఆయన థాట్ పవరు చాలా గొప్పగా ఉంది. అంటే మంచి బలమైన కోరిక. అలాగే మనలో కూడా బలమైన కోరిక ఉన్నప్పుడు అది సిద్ధిస్తుంది. ప్రాకామ్య అంటే మనలో ఉన్న మంచి కోరికలు నెరవేరుతాయి. ఆ కోరిక ఎలా ఉండాలంటే మంచి కోరికలు ఉండాలి, చెడ్డ కోరికలు కాదు. వాళ్ళకన్నా నాకు డబ్బు చేయాలి, వాళ్ళకన్నా వీళ్ళకన్నా అనేది అజ్ఞానము. ఎందుకంటే అంతా నేనే అన్నాడు భగవంతుడు. కాబట్టి ఇలా చూసినప్పుడు అందరిలో నీకు నారాయణుడే కనిపించాలి. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మా ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమాత్మానం సుదుర్లభ అన్నాడు. అనేక జన్మలు పడుతుందంట, అంతా కృష్ణ పరమాత్మే, అంతా దైవమే. ఎక్కడ చూసినా భగవంతుడే కనిపించాలి మన కంటికి. ఒక చెట్టులో చూసినా, ఒక పుట్టలో చూసినా, ఒక మట్టిలో చూసినా, ఒక మనిషిలో చూసినా, ఒక పిట్టలో చూసినా, ఒక పాములో చూసినా దైవాన్ని చూడగలగాలి. అంత స్థితికి మనము ఎదగాలి. అంత స్థితికి మనం ఎదిగామంటే ప్రాకామ్యం. నువ్వు ఏమి కోరుకుంటే అవి జరిగిపోతాయి. అంటే నువ్వు కోరుకోవాల్సిన అవసరం లేదు. నీ థాట్ రిలీజ్ అయిందంటే ఆటోమేటిక్గా జరిగిపోతుంది. లేదంటే కోట్ల రూపాయలు మన కైలాసపురిలో 100 ఎకరాల్లో అంత పెద్ద పిరమిడ్ కట్టి లోక కళ్యాణం కోసం ఇంత చేస్తున్నారంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న పిరమిడ్కే మీరు ఎంత కష్టపడతా ఉన్నారు. మరి అంత పెద్ద పిరమిడ్ కట్టి అన్నీ జరిగాయంటే పత్రికారి ఎనర్జీస్ ఎంత ఉన్నాయి కదా. కాబట్టి ఎవరిలో అయితే ఒక మంచి సంకల్పం ఉంటుందో అటువంటి సంకల్పాలన్నీ ప్రాప్తించాలి అంటే మన సాధన, మన దృష్టిని బట్టే సృష్టి అన్నారు. మన దృష్టి అంత హైగా ఉన్నప్పుడు ప్రాకామ్య అనే సిద్ధి మనకి సిద్ధిస్తుంది. మనం ఏమనుకుంటే అది జరిగిపోతాయి. నెక్స్ట్ ఈశిత్వ అంటే ఈశ్వరత్వం, అంటే అందరినీ పరిపాలించడం. అటువంటి శక్తి ఈశిత్వ అంటే అందరి మీద పరిపాలనా శక్తి. నేనేం చెప్పినా మీ అందరు వింటారు. నా వద్దుమా ఈ పని చేయద్దు, ఆ పని చేయండి అంటే సరే అంటారు. మామూలు నువ్వు చెప్తే నేనేది వినేది కదా. మరి ఇంట్లో వాళ్ళే అంటారు నువ్వు చెప్తే నేనేం వినేది అని. ఎందుకంటే ఎనర్జీస్ లోగా ఉన్నాం. అదే మన ఎనర్జీస్ హై
గొప్ప గొప్ప వాళ్ళు వస్తున్నారంటే వేల మంది గుమికూడేస్తారు. ఒక మీటింగు పలానా వాళ్ళు వస్తున్నారంటే వేల మంది, లక్షల మంది వచ్చేస్తారు. పత్రికలు వస్తున్నారంటే ఎక్కడుంటే వాళ్ళు వచ్చేస్తారు. మహానుభావుడు వస్తున్నాడు, మళ్ళీ అటువంటి దర్శనం మనకి ఎప్పుడు కలుగుతుంది అని. కాబట్టి గొప్ప గొప్ప యోగులు, ఋషులు అందరూ సాధన తీవ్రాతి తీవ్రంగా చేసి సాధనలో ఆ సిద్ధులు పొందినారు. కాబట్టి వాళ్ళ మాటే మంత్రంగా పనిచేస్తుంది. కాబట్టి వాళ్ళు వస్తూ ఉంటే అన్ని వేల మంది, లక్షల మంది గుమికూడిపోతారు. అది ఈశిత్వ అంటే. వసిత్వ అంటే అందరినీ వశపరచుకోవడం, అంటే ఆ శక్తి వచ్చేస్తుంది అన్నమాట. కంట్రోలింగ్ పవర్. వర్షం వస్తూ ఉంది, ఆగిపో అంటే ఆగిపోతుంది. మనం అనకూడదు మళ్ళీ, ఎందుకంటే ప్రకృతిలో ఎప్పుడు ఏమి జరగాలో ప్రకృతి మనకు తెలుసు. మనం ఎవరము ప్రకృతిని అబ్బా ఎండగా ఉంది, బా వానగా ఉంది, ఈరోజు బాగానే లేదు అని అనకూడదు. ఎందుకంటే ఎప్పుడు ఏది జరగాలో ప్రకృతికి తెలుసు. కాబట్టి ఎండ వచ్చింది ఓకే, వాన వచ్చింది ఓకే, దేన్నైనా మనం ఓకే అనుకోవాలి. కానీ కొన్ని మంచి పనులు జరిగేటప్పుడు కరోనా టైంలో ధ్యాన మహాయజ్ఞం జరిగింది కట్టాల్లో. అందరూ భయపడ్డారు. ఓయమ్మ ఇక్కడ కొన్ని వేల మంది, లక్షల మంది కూడా వచ్చేస్తారు, ఇప్పుడు మీరు ధ్యాన మహాయజ్ఞం పెట్టుకుంటే ఎట్లా అన్నారు. గురువు గారు ఏమి కాదు అన్నారు. ఎందుకంటే ఆయన ఎనర్జీ ఆ స్థాయిలో ఉంది. వేల మంది, లక్షల మంది ఒక దగ్గర కూర్చొని సాధన చేసినా ఎవరికి ఏమీ రాలేదు. ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఉన్నవాళ్ళు కరోనా వచ్చింది చచ్చిపోయినారు అని తీసుకెళ్ళాడు, బాధేసినారు. అంటే ఆయన ఎనర్జీ ఎంత హైగా ఉందో ఆలోచించండి. అర్థమైందా? కాబట్టి ఆయన మాటే మంత్రంగా పనిచేసిందంటే ఆయన ధ్యాన స్థితి. ఆయన 3-4 జన్మల ముందే ఎండైటన్ అయిపోయినారు. అంటే నేను ఆత్మనాన్ని తెలుసుకొని ఆయన భగవంతుడు ఐక్యమయ్యే స్థితికి చేరిపోయారు. కానీ మహానుభావులు, యోగులు, ఋషులు లోక కళ్యాణం కోసము మళ్ళీ మళ్ళీ జన్మ తీసుకుంటారు. చూడండి, వాళ్ళు ఎన్ని కష్టాలైనా భరిస్తారు. కాబట్టి ఏమి ఇస్తే మనం మన గురువు గారి రుణం తీరుతుంది, పత్రికారి రుణము ఏం చేస్తే ఆయన రుణం తీరుతుంది. మనకి ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చినారు. కాంతి లోకంలో 1,44,000 మందికి ఆయన శక్తిని దారపోసి పిరమిడ్ మాస్టర్లుగా ఈ భూమి మీద తెచ్చుకున్నారంట. ఈ భూమిని శాకాహారం ఏం చేయాలి, ధ్యానం ఏం చేయాలి, అందరూ యోగులు, మహర్షులు అవ్వాలి, అందరూ శాంతిగా జీవించాలి, ప్రతి జీవి రక్షించబడాలి అని. కాబట్టి ఇది మనందరి కర్తవ్యం. మనం ధ్యానం చేస్తున్నాము, మనం హ్యాపీగా ఉన్నాము అంటే కుదరదు. మనము ప్రచారం చేయాలి, శాకాహార ర్యాలీలు చేయాలి, ఈ జ్ఞానాన్ని 10 మందికి అందించాలి. 10 మందిని కూర్చొని పెట్టి చెప్పడమే కాదు, ఒక్కరితో చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ మీరు ఇంతమంది లేరు, ఒక్కరున్నా నేను చెప్పాలి. ఎందుకంటే ప్రకృతి పరీక్ష పెడుతుంది. ఒక్కరే ఉన్నారు క్లాస్లో, నేను చెప్పను అని నేను అనకూడదు, చెప్పాలి అంతే. ఎందుకంటే ఇది నా బాధ్యత. గురువుకి నేను సమర్పించుకునే గురు దక్షిణ ఏమంటే వారికి ఇచ్చిన ఈ విద్యని నేను 10 మందికి చెప్పాలి. కాబట్టి నేనే కాదు, మనందరము ఈ ధ్యాన మార్గంలోకి వచ్చి మనందరము పిరమిడ్ మాస్టర్లు. కాబట్టి మనందరం మనం తెలుసుకున్న మాటలు నలుగురికి చెప్పాలి, అందరినీ సత్య మార్గంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే బయటపడి బాగుండాలి అనుకుంటామో ఆటోమేటిక్గా మన ఇంట్లో మన కర్మలు కూడా తీరిపోయి ఇంకా అద్భుతంగా మనం ఉండే పరిస్థితిని ఆ యూనివర్సే మనకి ఇస్తుంది. కాబట్టి మన పనులే మన ప్రగతి. కాబట్టి ఖచ్చితంగా ఇది మనందరము చేయాలి. కాబట్టి మనం మన గురువు గారు పత్రికారిలో ఈ ఈశిత్వ, వసిత్వ అనే సిద్ధుల్ని మనం చూసేసాం. ఆయన చేతులు ఏమీ లేకనే ఎంత ధ్యాన జగత్తు. చెప్పండి, డిసెంబర్ 21 ప్రపంచ ధ్యాన దినోత్సవం జరుపుకుంటున్నాము. ఇన్ని దేశాలు అంగీకరించాయి అంటే ఎంత గొప్ప గురువు మన గురువు గారు. చూడండి, అవునా కదా? కాబట్టి మనందరి బాధ్యత శాకాహారము, ధ్యానము, పాంప్లెట్స్ తీసుకెళ్ళి ఇవ్వాలి, చెప్పాలి. మన ఇళ్ళ దగ్గర కూడా అందరినీ మన పిరమిడ్ దగ్గరికి తీసుకొని రాలేకపోయినా మన చుట్టుపక్కల వాళ్ళని పిలిచి మన ఇంట్లో కూర్చోబెట్టి వాళ్ళకి 4 మంచి మాటలు చెప్పే ప్రయత్నం మనందరము చేయాలి. మన ప్రతి ఒక్కరి బాధ్యత. ఓకేనమ్మా? ఓకే. ఇప్పుడు మనం ఈ శక్తుల గురించి చెప్పుకున్నాం. ధ్యాన సాధన చేయడం వల్ల మనకి ఎటువంటి శక్తులు వస్తాయి, ఏ శక్తిని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఏ శక్తిని సాక్షిగా చూస్తూ ఉండిపోవాలి, ఏ శక్తిని ఉపయోగించాలి. ఒకరు కష్టంలో ఉన్నారు, వారికి ఆ కష్టం కూడా వాళ్ళు మంచి వాళ్ళైతేనే. చెడ్డవాడికి నువ్వు సహాయం చేసినామంటే వాడి పాపం నీకు వచ్చేస్తుంది. అదే వాడు మంచివాడు,
వాడు శాకాహారి, వాడు ఎవరికి హాని చేయడు, ఇప్పుడు వాడు మంచివాడు, ముందు చెడ్డవాడు ఉండొచ్చు, ఇప్పుడు వాడు మంచివాడుగా ఉన్నాడు, వాడు అందులోంచి బయటపడాలంటే వాడికి మనం సహాయం చేయాలి. ఇటువంటివి తెలుసుకోవాలి. అదేవిధంగా ప్రకృతిలో ఆవరణ శక్తి, విక్షేపణ శక్తి, జ్ఞాన శక్తి అని 3 రకాలైన శక్తులు ఉన్నాయి. ఆవరణ శక్తి, విక్షేపణ శక్తి, జ్ఞాన శక్తి. ఈ శక్తులు ఏంటంటే ఆవరణ శక్తి అంటే తమో గుణానికి సంబంధించింది. అంటే లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు భ్రమింపజేస్తుంది. మనం కొన్ని విషయాల్లో చూస్తూనే ఉంటాము. ఉదాహరణకి సీతమ్మ బంగారు లేడిని నేను చూసినాను, నాకు తెచ్చిస్తావా లేదా అని రాముడిని పట్టుకుంటారు. మరి బంగారు లేడి సృష్టిలో ఉందా? లేదు. కానీ ఆమె కనిపించింది. అంటే మన మనోస్థితి అలా ఉంటుంది. అదేవిధంగా అమ్మ శాకాహారమే తినాలి, మాంసాహారం తినకూడదు, ఒక ప్రాణిని చంపకూడదు అంటే మీరు ఆపండి, మా పెద్దవాళ్ళ నుంచి తింటా ఉన్నారు, ఇప్పుడు మేము తింటే ఏం తప్పు వచ్చింది, అదేం లేదు మేము తింటామని మొండిగా ఉండేవాళ్ళు ఉన్నారు. ఎందుకుంటారంటే ఈ ఆవరణ శక్తి ప్రభావం వల్ల. కాబట్టి ఆ శక్తిని మనం అధిగమించుకోవాలి. అంటే మహామాయ ఏం చేస్తుందంటే ఎప్పటికప్పుడు మనల్ని కిందకి లాగేస్తూ ఉంటుంది. కాబట్టి అందులో నుంచి మనం బయటకు వచ్చి ఇవన్నీ గెలవాలంటే అంత ఈజీ కాదు. అంటే నిరంతర తపన, నిరంతర ఎరుక, నిరంతర సాధన అనేది మనకి అవసరం. కాబట్టి ఈ ఆవరణ శక్తి అనేది లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు భ్రమింపజేస్తుంది. అటువంటివి మనం రోడ్లో వెళ్తూ ఉంటాము, ఎండ బాగా కాస్తూ ఉంటుంది, దూరంగా మనకి నీడ కనిపిస్తుంది, అక్కడ నీళ్లు ఉన్నాయి అనుకుంటాము. ఉంటాయా? ఉండవు. కానీ మనకి దూరానికి అక్కడ నీళ్లు ఉన్నట్టు కనిపిస్తుంది. ఇదే అనేది ఆవరణ శక్తికి సంబంధించింది అనమాట. అదేవిధంగా విక్షేపణ శక్తి. విక్షేపణ శక్తి అంటే నేను చెప్పిందే కరెక్ట్. కొంతమంది అలా ఉంటారు కదా, నేనేం చెప్తే అదే రైట్, నువ్వు చెప్పేది నేను ఎందుకు నాకు నువ్వు చెప్పేది లేదు, ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదంటే కూడా నేను లేదు ఏమన్నా చెప్పు. కొంతమంది పిల్లలు ఉంటారు, వాళ్ళ తల్లిదండ్రులు ఐఏఎస్ ఐపీఎస్గా ఉంటారు, అమ్మ నీకేం తెలియదు గమ్ముండు అంటారు పిల్లలు. అంటే వాళ్ళ అమ్మకు తెలీదా? తెలీదు అంటారు. అదేవిధంగా మీరు ఆత్మలు అంటే కొంతమంది ఒప్పుకోరు. ఆత్మ అయితే ఏది చూపించు అదే వాళ్ళు ఉన్నారా లేదా? మనమంటే ధ్యాన మార్గంలోకి వచ్చాము, మన గురువు చెప్తే నమ్ముతున్నాం కాబట్టి మీరు ఆత్మలు అంటే సరే గురువు గారు అన్నాము. అది బయట వాళ్ళకి చెప్పండి, ఆత్మ అంటే అది బయటికి రప్పించి చూపించు అంటారు. అంటే మనం ఈ శరీరమే, మనం ఈ పంచకోశాలే, మన అన్నమయ కోసము, మా మనోమయ కోసము, ప్రాణమయ కోసము, ఇవే నేను, కానీ నేను ఆత్మను కాదని ఒప్పుకోరు. అసలు నేను శరీరం అంతే, నేను మనిషిని, నువ్వు దేవుడు అయితే అవు, నేనైతే మనిషి అనేవాళ్ళు ఉన్నారు కదా. అది ఏమంటే విక్షేపణ శక్తి. అంటే ప్రకృతిలో అటువంటి శక్తులు ఉన్నాయి, అంత ఈజీగా ధ్యాన మార్గంలోకి రాలేరు. ఎన్నో జన్మల్లో పుణ్యం చేసుకుంటే 7 జన్మల్లో ఏడిస్తే భగవంతుడా నేను ఈ శరీరంలో ఉన్నప్పుడే నిన్ను దర్శించాలి, నిన్ను దర్శించే భాగ్యాన్ని నాకు ప్రసాదించు తండ్రి అంటే అప్పుడు సాక్షాత్తు ఆ నారాయణుడే గురువుల రూపంలో వచ్చి మనకి ఈ విషయాలన్నీ చెప్తారు. కాబట్టి మనం ఈజీగా ధ్యాన మార్గంలోకి రాలేదు. ఓకే, వచ్చేసాము. వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మనకి పరీక్షలే. సాధన చేస్తూ ఈ శక్తులు వచ్చినప్పుడు వాటన్నింటినీ సాక్షిగా చూస్తూ ఉండాలి. ఒక క్షుద్ర విద్యలే కానీ, అతీంద్రియ శక్తులు కానీ, అదేవిధంగా సిద్ధులు, అష్టసిద్ధులు, అవి కూడా మనకి పరీక్ష పెట్టాయి. నేను అనుకుంటే నాకు కారు వచ్చేయాలంటే వచ్చేస్తుంది. అప్పుడు ఓకే, భగవంతుడు ఇచ్చినాడంటే ఓకే, నేను కోరుకొని తెచ్చుకోకూడదు. దానికే ఉదాహరణ ఆదిశంకరాచార్యుల వారు ఆయన కోసము, ఆయనకి ఈ అష్టసిద్ధులు ఉన్న లక్ష్మీదేవి ఏ రోజు అమ్మ నాకు 1 రూపాయి ఇవన్నీ అడగలేదు. భిక్షాటన చేసుకొనే ఎవరైనా పెట్టి తిన్నారు. ఒక ఇంట్లో పెట్టి మీ అందరికీ తెలుసు, మన లక్ష్మీ స్తోత్రంలో ఒక ఇంటి ముందుకెళ్ళి అమ్మ నాకేమన్నా భిక్ష వేయండి అంటే ఆ ఇంట్లో ఒక పాత ఉసిరికాయ, ఎండిపోయిన ఉసిరికాయ తప్ప ఇంకేమీ ఉండదంట. ఆమె ఒకే వస్త్రం ఉంటుందంట, బయట వెళ్ళేటప్పుడు భర్త కట్టుకెళ్తాడంట, ఇంట్లో వచ్చినప్పుడు ఆమె కట్టుకుంటుందంట. అంటే అటువంటి దరిద్రమైన పరిస్థితి. ఆ పరిస్థితిలో ఈయన వెళ్ళి అమ్మ భిక్షాం దేవి అంటే ఆమె అయ్యో మన ఇంటి ముందు వచ్చి ఎవరో అడుగుతున్నారే
అని ఆమె ఇల్లంతా ఎదిగితే ఒక ఎండిపోయిన ఉసిరికాయ దొరికితే తలుపు సందులో నుంచి అది వేస్తుందంట. ఏమ్మా బయటకు రావచ్చు కదా అంటే, లేదనైనా నాకు వస్త్రం లేదు అని అంట. అప్పుడు ఆయన అమ్మని అడుగుతాడంట లక్ష్మీదేవిని, ఏమ్మా ఇంత దయాగుణం ఉందే, తన ఇంట్లో ఏమీ లేకపోయినా ఒక ఎండిపోయిన ఉసిరికాయ ఉంటే తను తినేయచ్చు కదా, నాకు ఇచ్చింది కదా, మరి అటువంటి మంచి మనసున్న ఆమెకి నువ్వు ఎందుకు సంపదన ఇయ్యలేదు అని క్వశ్చన్ చేస్తాడంట. అప్పుడు ఆమె లక్ష్మీదేవి వెళ్తుందంట, నాయన ఇప్పుడేదో ఎండిపోయిన ఉసిరికాయ వేసింది, ముందు జన్మలో ఆమె పిల్లికి కూడా భిక్షం పెట్టలేదు, నన్ను ఏం చేయమంటావు అని ఆ తల్లి అడిగిందంట. అప్పుడు పెట్టలేదేమో, ఇప్పుడు పెట్టింది కదా, కాబట్టి ఏమ్మా అంటే నువ్వు చెప్పినా ఒకటి ఇస్తున్నాను నాయన అని బంగారు ఉసిరికాయ వర్షాన్ని కురిపించిందంట. కేరళలో ఆ ఇల్లు మనకు ఉంది, చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఈ శక్తులు ఇవన్నీ నిజాలే. మనం మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు అనేవి జరుగుతాయి. ఇవన్నీ సత్యాలే. అదేవిధంగా జ్ఞానశక్తి. జ్ఞానశక్తి అంటే ఇప్పుడు మనం చెప్పుకునేది ఇన్ని రకాల శక్తులు, చెడ్డ శక్తులు, మంచి శక్తులు, ఇన్ని శక్తులు ఉన్నా కూడా ఏది వచ్చినా అన్నింటినీ సాక్షిగా చూస్తూ ఓకే ఉన్నాయి, ఈ శక్తులు ఈ సిద్ధులు అన్నీ ఉన్నాయి, నాకు ఏమీ అవసరం లేదు. చెడ్డ శక్తి వచ్చినా నాకొద్దు, మంచి శక్తి వచ్చినా ఓకే సంతోషం, నేను సాక్షిని అని అన్నిటినీ సాక్షిగా చూస్తూ ఈ క్షణం భగవంతుడు నాకు ఏది ఇచ్చినాడో నేను దాంతోనే బ్రతకాలి. అదే గురువు గారు చెప్పింది, వస్తే రాని, ఉంటే ఉండని, పోతే పోని అని వారు చెప్పింది అదే. నీకు వచ్చింది, నీకు ₹1,00,000 వచ్చినాయి, హ్యాపీగా నీకేం అవసరమో మంచి ఇల్లు కొనుక్కో, కారు కొనుక్కో, చేసుకో. రాలేదు ఓకే, ఉన్న ఇంట్లోనే బాడీ ఇంట్లోనే ఉండు అంటే పరీక్ష, ప్రతిదీ పరీక్షే. నీకు ఏదో దాంతో తృప్తిగా ఉండగలగాలి. ఎప్పుడైతే వీటన్నింటినీ అధిగమించుకొని సాక్షిగా నేను ఆత్మను, భగవంతుడు నాకు ఏది ఇస్తే నేను దాంతోనే ఉంటాను అని నువ్వు ఉండగలిగితే అది జ్ఞానశక్తి. కాబట్టి మనం సాధించుకోవాల్సింది జ్ఞానశక్తి. చూడండి ఎన్ని రకాల శక్తులు ఉన్నాయో. వీటన్నింటిని అధిగమించి నేను కనిపించే ఈ శరీరాన్ని కాదు, కనిపించని ఆత్మను, నాకు భగవంతుడు ఏది ఇస్తే నేను దాంతోనే తృప్తిగా ఉంటాను అని సాక్షిగా ఉంటూ, మనకి ఏ పని అప్పచెప్పబడింది, సాధన చేయండి, స్వాధ్యాయం చేయండి, సజ్జన సాంగత్యం చేయండి, సేవ చేయండి, తామరాకు మీద నీటి బొట్టులాగా జీవించండి అని గురువు గారు చెప్పారు. వాళ్ళు చెప్పిన మార్గంలో ఎప్పుడైతే మనం వెళ్తామో అప్పుడు 100 జన్మలో సాధించాల్సింది ఈ జన్మలోనే సాధించి, ఈ జన్మలోనే మనకి ఆత్మదర్శనమయ్యి ముక్తిని, మోక్షాన్ని పొందడానికి అర్హులం అవుతాం స్నేహితులారా. కాబట్టి అందరూ కరెక్ట్గా ఎప్పుడు ఎదురుగా ఉండండి. ఓకేనా? ఓకేమా? మీకు ఏమైనా క్లాస్కి సంబంధించి డౌట్ ఉంటే అడగండి.